తెలుగుదేశం సానుభూతి పరులు సంతృప్తి పడాలి. అంటే ఒకటి సార్ చెయ్యట్లేదు మా ఎమ్మెల్యేలు బాగానే పనిచేస్తున్నారు అని అయితే అనట్లేదు కదా. అట్లంటే జనం తిడతారు, అట్లంటే జనం తిడతారు కదా నేను అనేది అది. అట్లంటే జనం తిడతారు. కాబట్టి అట్లా ఎప్పుడు ఆయన పిచ్చోడు కాదు, చాలా తెలివైనోడు. అంటే టైం ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు అనుకోకూడదు. టైం లేదు, పాడు లేదు. అది మీరు 5 ఏళ్ళు ఈ మాట అంటానే ఉంటారు ఆయన. అంతేనా? అంతే నడుస్తూనే ఉంటుంది. మహా అయితే తర్వాత సీట్లు ఎవరేమో వాళ్ళకి. ఎందుకు లేవు? ఇంతకుముందు వాళ్ళకి ఇవ్వలేదే. వేరే వాళ్ళని పెడతారేమో. ఎంతమందికి మారకపోతే ఏమీ ఉండదు, అవన్నీ ఏమీ ఉండవు. కానీ బాబు గారు తలుచుకుంటే సెట్ అవుద్దేమో కదా సార్. చేయలేరు కూడా. ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే ఆయనే ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అన్నావో అయిపోయింది అక్కడ కథం. 2004 ముందు కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ చేశారు, 2014-19 మధ్యలో పొలిటికల్ గవర్నెన్సే చేశారు. ఇప్పుడు పొలిటికల్ దాన్ని ఏవాలంటే ఎక్స్ప్లోరింగ్ గవర్నమెంట్ అనమాట. విచ్చలవిడిగా జరిగిపోతుంది అంతే. మా ఇష్టం, ఎవడు ఎమ్మెల్యే చెప్పినోడే అక్కడ అధికారం అవ్వాలా, ఎమ్మెల్యే చెప్పిన పోలీసే అక్కడికి రావాలి. ఇంత విచ్చలవిడి స్వేచ్ఛ ఎప్పుడు ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 3 వ్యవస్థలు గాడి తప్పకుండా సున్నితమైన రేఖలు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు రాశారు. చంద్రబాబు గారు అట్లాగా తేడా